ఎంతో టేస్టీగా ఉండే వరలక్ష్మి వ్రతానికి చేసుకునే అప్పాలు, పాలకాయలు ఎలా చేయాలో చూద్దాము. ఇవి చాలా ఈజీగా చేసేయొచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక అర గ్లాసు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఒక అర గ్లాసు వరిపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి మనం ఏ గ్లాస్ అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలి. 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా యాలకులు కూడా వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి నూక మిశ్రమాన్ని వేసేసుకోవాలి. దీన్ని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే పిండి నూక వేసేటప్పుడు కలుపుకుంటూ వేసుకోండి. అప్పుడైతే మీకు ఉండలు కట్టకుండా ఉంటుంది. నాకు అలవాటు కాబట్టి నేను మామూలుగా వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా మెదుపుకోవాలి. మీకు బాగా మెదుపుకుంటే చాలా స్మూత్గా వస్తుంది పిండి అనేది. అప్పుడు మనకి అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి. మరీ చల్లారిపోయే వరకు కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని మెదుపుకోవాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న ముద్ద తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అప్పాలుగా చేసుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం అండి. నేను చిన్న చిన్నగానే చేశాను. మరీ దలసరిగా లేకుండా పలుచగా ఉండేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు పాలకాయలు ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని ఇంకొంచెం చిన్న ముద్ద తీసుకొని మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పాలకాయల కింద చేసుకోవాలి. పిల్లలు అయితే వీటిని చాలా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న అప్పాలను వేసుకోవాలి. అప్పాలు వేసేటప్పుడు మరీ ఎక్కువ కాకుండా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే అంటుకుపోతాయి. ఇది ఒక సైడ్ బాగా వేగిన తర్వాతే రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి. మనకి ఈ కలర్లో వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో పాలకాయలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. పాలకాయలు మనకి ఎన్ని వేసినా కూడా అవి అంటుకోకుండా వస్తాయండి. వీటిని కూడా ఒక సైడ్ బాగా కాలిన తర్వాతే తిప్పుకోవాలి. చూడండి, మీకు ఈ విధంగా ఒక సైడ్ బాగా వేగింది అనుకున్నప్పుడు తిప్పుకుంటే మనకి విరగకుండా వస్తాయి. వరలక్ష్మి వ్రతానికి ప్రసాదంగా అప్పాలు, పాలకాయలు రెడీ. మాకైతే ఏ పూజకని లేకుండా చేయరు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.